నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో కాకరకాయ పసుపుతో ఒక మంచి రెమెడీ చెప్పారు. అది ఎస్పెషల్లీ సోరియాసిస్ గురించి. అండ్ ఆ వీడియో కూడా మంచి ఆదరణ పొందింది అండ్ చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. సో అలాంటిది ఇంకేదైనా రెమెడీ మాకు చెప్తారా? కాకరకాయతో చాలా రెమెడీస్ ఉన్నాయండి. అవును. ఇప్పుడు కామెంట్స్ రూపంలో కూడా చాలామంది తెలియజేయడం జరిగింది. సోరియాసిస్ అనే దానికి సంబంధించి మనం ఒక వీడియో చేసామండి ఇంతకుముందు. సోరియాసిస్కి కాకరకాయ గుజ్జును పసుపు కలిపేసేసి అప్లై చేయడం వల్ల సోరియాసిస్ సమస్య తగ్గిపోతుందని చెప్పేసి, ఒక చర్మ వ్యాధి. సో చాలామంది దాన్ని వాడేసేసి అంత సింపుల్ రెమెడీతో అంత మంచి ఎఫెక్ట్ వచ్చిందని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మాతో కూడా ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందండి. సో మీకు కూడా తెలియజేశారని కూడా చెప్తున్నారండి. సో ఇలా కాకరకాయతో చాలా ఉన్నాయండి. సో ఈ కాకరకాయ మనకి సంవత్సరం అంతా దొరుకుతుంది. ఇప్పుడు అవైలబుల్గా ఆహార ఔషధం. సో చాలామందికి ఆహారంగా వాడుకునేటువంటి విధానమే తెలుసు, కానీ కొంతమంది అయితే ఆ చేదుకు ఆహారంగా వాడుకోవడానికి కూడా సంకోచపడుతుంటారు. చాలా మంది ఇష్టపడరు దాని యొక్క సుగుణాలు తెలియక. సో సరే, అది నాణ్యానికి ఒకవైపు కోణం. ఔషధంగా ఎలా వాడుకోవాలో చెప్తాను చూడండి. సో యాక్చువల్గా ఈ రోజుల్లో మలబద్ధక సమస్య చాలా మందిలో ఉంటుందండి. కాన్స్టిపేషన్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా నూటిలో దాదాపు 78% సేమ్ ప్రాబ్లం. సో వీళ్ళు రకరకాల మెడిసిన్స్ వాడి ఇబ్బంది పడేదానికి, టానిక్స్, టాబ్లెట్స్, అంత ఖరీదైన మందులు వాడేదానికంటే కూడా జస్ట్ ఈ కాకరకాయ నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అయిపోతుందండి. రోజు నైట్ తీసుకోవాలంతే, ఏం లేదండి. కాకరకాయ గుజ్జు, కాకరకాయను మిక్సీలో వేయడం కానీ లేకపోతే మెత్తగా దంచేసేసి కాకరకాయ గుజ్జు ఒక స్పూన్ తీసుకుంటే, తేనె ఒక స్పూను, రెండు బాగా కలిపేసేసి రాత్రిపూట తీసుకోవాలండి పడుకుంటప్పుడు. సో పొద్దున్నే ఫ్రీగా మోషన్ అయిపోతుంది. సో చిన్నపిల్లలు అయితే డోస్ తగ్గించుకొని వాడుకోవచ్చు. కాస్త తేనె ఎక్కువ కలిపితే సరిపోతుంది. చిన్నపిల్లలు కాకరకాయ చేదు తినలేరు. ఎస్. అలాంటి వాళ్ళకంటే కాస్త కొంచెం చేదు గుణం తగ్గేదానికి కొంచెం కాస్త తేనె ఎక్కువ కలిపితే సరిపోతుంది. అయితే డాక్టర్ గారు, నాకు ఇక్కడ క్వశ్చన్ ఉంది. కాకరకాయలో ఎక్కువ టాక్సిటీ ఉంటుంది. దాని మూలంగా కాకరకాయ తీసుకునే వాళ్ళకి కడుపులో తిప్పడం కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్తుంటారు. సో మరి దానికి ఎలా చేసుకోవాలి? అదే అండి, తెలిసి తెలియక అవగాహన లోపంతో విచక్షణ రహితంగా విచ్చలవిడిగా కాకరకాయ మంచిది, అట్నే వెల్లుల్లి మంచిది, తర్వాత నీరుల్లి మంచిది అని చెప్పేసి ఏవైనా అతి సర్వత్ర వర్జయితండి. సో కాకరలో కూడా మినహాయింపు కాదు. సో కాకరకాయలు ఆ పద్ధతిలో చాలామంది ఏం చేస్తారంటే కాకరకాయ రసం వెయిట్ తగ్గేదానికని చెప్పేసి, తర్వాత ఈ షుగర్ తగ్గేదానికని చెప్పేసి, మరొక ప్రాబ్లం తగ్గేదాని కోసం అని చెప్పేసి అవగాహన లోపంతో వాడుతుంటారండి. వాటిలో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ ఎక్కువ ప్రమాణంలో మనం బాడీలోకి పంపించినప్పుడు దానివల్ల కూడా కొన్ని అసహజమైనటువంటి లక్షణాలు బాడీకి కలుగుతాయండి, సైడ్ ఎఫెక్ట్స్. లివర్ మీద దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. తర్వాత ఈ ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ తాగినాక చాలా డిస్కంఫర్ట్ ఉంటుందని చాలా మంది చెప్తారు. పొట్ట ఉబ్బరంగా ఉండడము, తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఆహారం జీర్ణం కాకపోవడము, ఈ యొక్క ప్రభావం చేత కొంచెం అనీజీగా దీని యొక్క ప్రభావం మనసు మీద పడి ఇరిటేషన్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయండి. కాబట్టి కాకరను పద్ధతి ప్రకారం సద్వినియోగం చేసుకోవడం వల్ల, మితంగా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదండి. అతి సర్వత్ర వర్జయతి. అంటే ఎంత తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, అలాగే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయాలి? అంటే ఆహార పదార్థంగా మనం వాడుకోవాలంటే కాకరకాయ మ్యాక్సిమం ఒక్క రోజుకి మధ్య రకంలో ఉన్నటువంటి మధ్య సైజు, మీడియం సైజు ఉన్నటువంటి కాకరకాయ తయారు చేసుకునే పదార్థాలు అయితే జనరల్ ప్రాబ్లం ఉండదండి. సో ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు కాకరకాయ తీసుకుంటే మనకి మార్కెట్లో రకరకాలు దొరుకుతాయి. జనరల్గా నాటు కాకరకాయని చిన్నవి దొరుకుతుంటాయి, కొంచెం పెద్ద పెద్ద కాకరకాయలు ఉంటాయి. సో రెండిట్లో ఏది తీసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి? యాక్చువల్గా నాటు కాకరకాయలు మంచిదండి. ఒకవేళ దొరికితే నాటు కాకరకాయలు ప్రిఫర్ చేయడం మంచిది. సో అలాంటి దొరకనప్పుడు మీరు అన్నట్టు ఈ హైబ్రిడ్ కాకరకాయ, కెమికల్స్ ఇంచుమించు అన్ని ఒకే రకంగా ఉంటాయండి. నాటు కాకరకాయలు ఇంకా స్టిల్ మోర్ కొంచెం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఏదైనా నాటువి దొరికితే నాటువి, లేకపోతే ఈ ఇదే మామూలు హైబ్రిడ్ కూడా వాడుకోవచ్చు అండి. సో దీనివల్ల కాబట్టి ఏంటంటే కాకరకాయను పద్ధతి ప్రకారము ఆహారంగా వాడుకోవాలండి. ఔషధంగా అనేసరికి ఔషధం జనరల్గా ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఉండదు, జీవితాంతం వాడాల్సినటువంటి అవసరం ఉండదు. జనరల్గా ఔషధం అంటే ఆ యొక్క సమస్య తగ్గేందుకు కానీ వాడుకుంటాము. మరీ తప్పని పరిస్థితులు అయితే ఆ సమస్య ఉన్నప్పుడు కొంతమందికి దీర్ఘకాలం వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొత్తలో కొంత ఎక్కువ డోసు వాడుకుని తర్వాత తగ్గించేస్తాం. మందులా వాడుకో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఆ ఔషధ తత్వాల గురించి మనం ఇంతకుముందు మలబద్ధకాన్ని కూడా నేను చెప్పాను. అవును. సో ఇంకొకటి దీనికి ప్రాబ్లంకు మధుమేహం, ఇంతకుముందే చెప్పాను, డయాబెటీస్. ఎస్. ఈ కాకర రసం విపరీతంగా వాడుతుంటారని చెప్పేసి దానివల్ల ప్రేవుల జీర్ణశక్తి తగ్గిపోవడము, ప్రేవులు ఇరిటేషన్ గురి కావడము, తర్వాత ఫ్లాచులెన్స్, తర్వాత ఇదే డిస్టెన్షన్, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి కాకపోవడము, బ్లోటింగ్ అని కూడా. ఎగ్జాక్ట్లీ. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో వాడే విధానం సరిగ్గా తెలియక. సో అలాంటి వాళ్ళు
కొద్ది ప్రమాణం ఒక 10 ml to 15 ml ఆ రేంజ్లో వాడితే జనరల్గా రసం కూడా ఏం కాదండి. వీళ్ళు ఒకటేసారి 50 ml అని 100 ml అని రోజు ఒక కాకరకాయ గ్లాస్ జ్యూస్ తాగాలి అని చెప్తారు కొంతమంది. తెలియకండి 50 ml తో మ్యాక్సిమం ఆ రేంజ్లో సరిపోతుందండి. 10 to 20 ml అనుకోండి. సో అంత అంటే డైరెక్ట్గా జ్యూస్ తీసుకొని సరిపోతుందా లేకపోతే దాన్ని డైల్యూట్ చేసుకోవాలా? కొద్దిగా డైల్యూట్ చేయాలి. ఒక్కోసారి ఏమంటే డైరెక్ట్ జ్యూస్ రాదండి. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో వాటర్ నీటి శాతం డ్రైగా ఉంటుంది కాబట్టి సో అవసరాన్ని బట్టండి. మార్కెట్లో ఫ్రెష్గా ఉండి దొరికి మనం తెచ్చుకొని జ్యూస్ రాగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్ అంటే కాస్త నీళ్ళు యాడ్ చేసేస్తే సరిపోతుందండి. సో మనకు జ్యూస్ వచ్చేస్తుంది. సో ఈ డయాబెటిక్స్ సంబంధించి కూడా కాకరకాయలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. రీసెర్చ్లో ప్రూవ్ అయింది. దాంట్లో ఉండే కెమికల్స్ అన్ని కూడా షుగర్కి పనిచేస్తాయని చెప్పేసి. వాడే విధానం ఏంటంటే ఈ యొక్క కాకరకాయలు చిన్న చిన్న చిప్స్ లాగా చేసేసి, అంటే మార్కెట్ నుంచి తెచ్చుకొని కడిగేసి శుభ్రం చేసి చిన్న చిన్న చిప్స్ లాగా చేసి నీడలో ఎండబెట్టాలండి. ఎండబెట్టి మిక్సీలో పౌడర్ చేయాలి. సో అదొక 50 grams కాకరకాయల పొడి. తర్వాత ఈ పొడపత్రి అని చెప్పేసి దొరుకుతుందండి. మనం కొన్ని వీడియోస్లో కూడా దాని గురించి చెప్పడం జరిగింది. దాన్ని మధునాశిని అంటారు అనమాట. దాని యొక్క గుణం ఏంటంటే పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ కాస్త ఆకు కానీ ఆ పౌడర్ కానీ నోట్లో వేసేసుకుంటే కొన్ని నిమిషాల వరకు మీరు పంచదార తిన్నా స్వీట్ తిన్నా టేస్ట్ తెలియదు. నోరంతా అంత ఇదిగా అయిపోతుందండి. అంటే షుగర్కు చాలా చక్కగా పనిచేస్తున్న ఉద్దేశంతో మన పెద్దలు కొన్ని అనుభవాల ద్వారా దీన్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగిందనమాట. షుగర్ను తగ్గించేటువంటి శక్తి దీనికి కూడా ఉంది. అదేవిధంగా నేరేడు విత్తనాల పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందండి. అది కూడా రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఆ నేరేడు విత్తనాల యొక్క పౌడర్ కూడా 50 grams తీసుకోవాలి. సో కాకరకాయ పొడి పొడపత్రి దాన్ని మధునాశిని అంటారు. మధు అంటే తీపు, నాశిని అంటే నాశనం చేయడం. తీపి యొక్క లక్షణాన్ని తీపి జబ్బును తగ్గించేస్తుంది కాబట్టి. సో ఈ తర్వాత ఈ యొక్క నేరేడు గింజల పొడి అన్నీ ఒక 50 అన్నీ తీసుకోవడం వల్ల 150 grams ఔషధం తయారైపోతుంది. 150 grams ఔషధం మనకు 1 monthకు సరిపోతుంది. సో పర్ డే 5 grams తీసుకోవాలి యావరేజ్గా. సో దీన్ని కూడా ఎలా వాడుకోవాలంటే సార్, ఉదయం పూట ఆహారానికి జస్ట్ ఒక 10 minutes ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక 10 minutes ముందు ఒక 50 ml వాటర్ తీసుకొని ఆ 50 ml వాటర్లో 1/2 teaspoon అంటే రౌండ్ అబౌట్ 2.5 grams ఈ పౌడర్ అందులో కలిపేసేసి మిక్స్ చేసి తీసుకోవాలండి. ఉదయం పూట తీసుకోవాలి, లేకపోతే మధ్యాహ్నమే తీసుకోవచ్చు, నైట్ ఒకసారి తీసుకోవాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల షుగర్ బాగా కంట్రోల్లోకి వస్తుందండి. ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల రీత్యా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి ఎన్ని వాడుతున్నప్పటికీ ఒక పట్టాన షుగర్ కంట్రోల్ కావట్లేదండి. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో వాటికి తోడు ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల షుగర్ బాగా కంట్రోల్ ఉంటుంది. షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఏర్పడుతుందండి. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్గా పనిచేస్తుంది అనమాట. తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు కూడా కాకరకాయని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మోకాళ్ళ నొప్పులకు చాలా సులువైనటువంటి ప్రక్రియ చెప్తాను చూడండి. కాకరకాయ పేస్టు ఒక భాగం అయితే అందులో 1/8 అనమాట పసుపు, 8వ వంతు, ఎగ్జాక్ట్లీ 8వ వంతు పసుపు, అదేవిధంగా 8వ వంతు కాస్త ఉప్పు, 3 బాగా కలిపేసేసి ఆ మోకాళ్ళ భాగంలో బాగా దట్టంగా అప్లై చేయాలండి. ఒక 2 hours 3 hours ఉన్న తర్వాత కడిగేసేయాలి. లేదంటే రాత్రిపూట అప్లై చేసి పొద్దున కడిగేసిన ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ, పోటు, సలుపు, నొప్పి, డిస్కంఫర్టు అన్నీ తగ్గిపోతాయండి. సో అది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ నొప్పులు తగ్గించేందుకు కూడా ఈ యొక్క కాకరకాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉపయోగపడతాయండి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి మీరు అడుగుతున్నానండి కాకరకాయ గురించి కూడా చాలా ఉన్నాయండి. భవిష్యత్తులో ఆ సందర్భాన్ని బట్టి కూడా నేను మంచి ఫార్ములాస్ కూడా కాకరకాయతో ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకరకాయతో మాకు ఇన్ని మంచి రెమెడీస్ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.